హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఈరోజు ఒక చిన్న అప్డేట్ అండి టీటీడీ నుంచి. ఏం లేదండి, ఈ ఇయర్ వచ్చిన భక్తులు చాలా ఇబ్బంది పడ్డారండి దర్శనంకి. చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, అందరూ బాగా ఇబ్బంది పడ్డారు. సో అందుకు ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఒక అనౌన్స్మెంట్ అనేది చేసింది. ఏమంటే సీనియర్ సిటిజన్ వాళ్ళ కోసం అండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దర్శనం కోసం. నార్మల్గా అయితే సీనియర్ సిటిజన్కి ఒకటే స్లాట్ ఉండేది, బట్ ఇప్పుడు 2 స్లాట్స్ చేశారండి. అదేమంటే మార్నింగ్ 10 ఒక స్లాట్, మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం 3కి ఒక స్లాట్. దానికి కావాల్సింది ఏమంటే మీ ఐడి ప్రూఫ్ కావాలి, అది ఆధార్ కార్డ్ కావాలి, అది S1 కౌంటర్లోని సమర్పించాలండి. బ్రిడ్జ్ కింద గ్యాలరీ నుండి ఆలయం కుడివైపు గోడకు రోడ్డు దాటుతుందండి. ఏ మెట్లు ఎక్కాల్సిన అవసరం లేదు. మంచి కూర్చోడానికి సౌకర్యాలు కూడా చేస్తున్నారు. భోజనం కూడా ఫ్రీగా పెడతారు అక్కడ. అన్నీ ఉచితమేనండి, ఏం డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. దర్శనం సమయంలో మరే ఇతర క్యూ లైన్లు కూడా వదలరండి. కేవలం సీనియర్ సిటిజన్స్ వాళ్ళకే పంపిస్తారు. టెంపుల్ ఎగ్జిట్ గేట్ వద్ద ఉన్న కార్ పార్కింగ్ ప్రాంతం నుండి కౌంటర్ వద్ద మిమ్మల్ని డ్రాప్ చేయడానికి బ్యాటరీ కార్ కూడా అందుబాటులో ఉందండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు అక్కడికి వచ్చి ఉంటే ఎగ్జిట్ గేట్ నుంచి బ్యాటరీ వ్యాన్స్ ఉంటాయి, మీరు ఎక్కి రావచ్చు. కేవలం సీనియర్ సిటిజన్స్ వాళ్ళకే ఉంటుందండి. సీనియర్ సిటిజన్స్ అంటే ఎంత ఏజ్ ఉండొచ్చు అని మీరు అంటే ఎంత ఏజ్ ఉండాలని మీరు అడిగితే 65 ఇయర్స్ ఉండాలండి. 65 ఇయర్స్ నుంచి ఆ పైన ఇంకెంత ఉన్నా సీనియర్ సిటిజన్ లెక్కే వస్తారు. సో వాళ్ళు ఒక్కరికే అలౌ చేస్తారండి. దర్శనం కూడా మీకు కేవలం హాఫ్ అన్ అవర్లోనే అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఇయర్ ఇబ్బంది పడ్డారు కాబట్టి ఇంకా అట్లా ఏం ఇబ్బంది పడకుండా ఉండాలని ఈ అప్డేట్ అనేది మనకు కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఇచ్చిందండి. సో ఇది ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. వాళ్ళు దరిదాపుల్లో ఉన్న సీనియర్ సిటిజన్స్ కూడా చెప్పే అవకాశం ఉంటుందండి. ఇలాంటి వీడియో అప్డేట్స్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ని ఆన్ చేసి